ఆడదంటే ఆధారం కాదు, అమ్మోరు. ఏ అమ్మాయినైనా సరే మోసం చేయాలంటే ఈ సినిమా చూడండి. అబ్బాయిలు ఆడదాన్ని ఒట్టమే చేయాలంటే సినిమా చూడండి. అమ్మాయిలు కరెక్టే. అమ్మాయిలు ఇప్పుడు మీ అమ్మ మీ చెల్లి కూడా ఇలానే తప్పు చేస్తే ఏం చేస్తారు? ఊరుకుంటారా? అందరు అమ్మాయిల మీద ఎందుకు చేస్తున్నారు? వేయకూడదు. ఆడదంటే అమ్మోరు, గుర్తు పెట్టుకోండి. సినిమా అయితే బాగుంది, చూడండి. మూవీ అయితే థియేటర్ లో హిట్ అవుతుంది, మస్తు ఉంది, చాలా బాగుంది. నాకు హీరోయిన్ హైలైట్ అయితే అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తే ఆ విధంగా చేయడం కరెక్ట్. కరెక్ట్, అది మంచి పదం కాదు. అదైతే కరెక్ట్, అలాగే చేయాలి. అమ్మాయిలందరూ అదే చేయాలి. మీరు కూడా చూడండి, అదే చేయండి. ఒక ఆడపిల్ల ఎలా బ్రతకాలి అని సినిమా ద్వారా మేము నేర్చుకున్నాం. అదే నేర్చుకుంది. సినిమా అయితే చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం మేము. మాకైతే హీరోయిన్ లాస్ట్ చేసింది కదా, అదే బాగుంది. మాకైతే ఏం చేసింది? కట్ చేసింది. అదే చేయాలి. ఇప్పుడు జరిగే రోజులు అలాగే ఉన్నాయి కాబట్టి అదే చేయాలి. ప్రతి ఆడపిల్ల అదే చేయాలి. అమ్మాయి నమ్మింది కదా, అమ్మాయి మోసం చేస్తే ఇందులో మోసం చేస్తే అమ్మాయి తప్పనాలి. ఇందులో చేయలేదు కదా, సినిమాలో తందే తప్ప. కానీ సారు యాక్టింగ్ మట్టికి తెలుసు, అసలు చాలా బాగుంది. ఇద్దరిది బాగుందండి. ఒక లేడీస్ పరంగా చూస్తే లేడీస్ పరంగా ఉంది, జెంట్స్ చూస్తే జెంట్స్ అలాగే ఉన్నారు. అలానే ఉంది. అబ్బాయిలు అమ్మాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు చేస్తున్నారు. ఇద్దరు లేదని లేదు కదా, అట్లా చూడొచ్చు. చాలా బాగుందండి. ఫస్ట్ టైం అయినా సరే చాలా మంచిగా చేశారు. ముగ్గురు బాగున్నారు. అంతా బానే ఉంది సార్. అది ఇదని ఏం లేదు, లేడీస్ పరంగా చూసాం. మాకైతే బాగా నచ్చింది. బాగుంది సార్. ఇప్పుడు మీకు సీన్ ఏది బాగుందని చెప్పాలి అనుకుంటున్నారు? అందరూ ఉప్పుల్లాగా అంటే చేసే, మరి అమ్మాయిలకి ఏం చేస్తారు? పొడిచి చంపడం కరెక్ట్ అంటారా? లేదు కదా. అబ్బాయిలు కూడా చాలా మంది ఇలాగే మోసం చేస్తున్నారు కదా. వసీకరణ పెట్టరా కానీ ఇలాంటి వాళ్ళకైతే. అబ్బాయిలు లేదంటారా? వద్దండి, ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అని మాత్రమే చెప్పింది. వసీకరణ నేర్చుకోమని చెప్పట్లేదు, అలా అని మోసపోవద్దని చెప్పట్లేదు. అది చెప్పండి.
చెప్తున్నా, చాలా చాలా బాగుంది. సారీ అండి, చాలా బాగుంది, సూపర్. మేడం ఎలా ఉంది సినిమా? అంటే నిజ జీవితం లేదు లేదు, చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది, ఆయన అలా చేసి చాలా బాగుంది. చేశాడు కదా, కానీ రియాలిటీ కూడా అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలు చాలా మంది మోసపోతున్నారు. అమ్మాయిలు అమ్మాయిలు కూడా కొంతమంది చేస్తారు కదా. మీరేమనుకుంటారు, అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప ఈ రోజు ఎవరు తప్పు? అబ్బాయిలే తప్పు, అమ్మాయిలు అందరూ అలా ఉండరు కదా కొంతమంది. సినిమా అయితే చాలా బాగుందండి, చూడండి. ఎవరికైనా నచ్చింది సినిమా, చాలా బాగుంది. కానీ కరెక్ట్ అమ్మాయిలు చేసింది కరెక్ట్, అది చాలా బాగుంది. ఓపెన్ లాగా కావచ్చు, కానీ చాలా బాగుంది, చూడొచ్చు. చాలా సూపర్ మూవీ. పార్ట్ 2 కావచ్చు, కానీ చాలా బాగుంది, చాలా సూపర్ హిట్ అవుతుంది. రియాలిటీ ఎలా ఉంది మేడం సినిమా? బాగుందండి. ఏం బాగుంది మేడం మీకు అందులో? అమ్మాయిని అట్లా చేయడం రాంగ్. సో ఆ అమ్మాయి కరెక్టే చేసింది. చేశారు మేడం రియాలిటీ? అట్లా ఏం చేయలేదు. ప్రతి అబ్బాయి కూడా చేతబడి చేసి అబ్బాయిలకి అలా చేయడం కరెక్టే, తను మోసం చేశాడు కదా, తను మోసం చేసినప్పుడే చేసింది. ఓ అందాల రాక్షసి. ఓకే మేడం, అవసరం అవసరం అవసరం. సినిమా చూసారా? మీకెవరు నచ్చింది? మీకు ఎలా ఉంది? అంటే అబ్బాయిలు చూసి మోసపోవద్దు. సారీ, సినిమా అయితే మస్తు ఎంజాయ్ చేసిన. బట్ ఏంటంటే అబ్బాయిలు చూసి మోసపోవద్దు, ఇది మెయిన్. మొత్తం సినిమా మొత్తం ఇక్కడే చెప్పిస్తే బాగోదు కదా. మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఎంజాయ్ చేసిన. ఏ సీన్ బట్టి సినిమా అంతా ఏదో సీన్ ఒక స్పెషల్ లాస్ట్ సీన్ ఉంది కదా, ఎస్ ఉప్పిన 2. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. సమాజం ఎలా ఉందో ఈ సినిమా మాత్రం ఏమంటారు, హీరో యాక్టింగ్ అయితే చించేశారు. తను సెకండ్ హీరోయిన్ అయితే సూపర్ బాగా చేసింది. అసలు ఏమంటారు దాన్ని, మాకు అట్లాంటి లైఫ్ లో మాకేం జరగలేదండి. లేదు లేదు, మాకేం జరగలేదు. లేదు లేదు లేదు, నేను మా హస్బెండ్ ని ప్రేమించే పెళ్లి చేసుకున్నా, కానీ పెద్దోళ్ళందరికీ ఒప్పించే చేసుకున్నాను. నాకు పెళ్లి అయింది, నాకు మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఇలాంటి అబ్బాయిలకి ఆ శిక్షణ కరెక్టే. సూపర్ అండి, బాగుంది. చెప్పండి మేడం, చెప్పండి ఏం నచ్చింది హీరో? ఎలా ఉంది సినిమా? గుడ్ మార్నింగ్ సార్. ఇక ఈ సినిమా చాలా మంచిగా ఉంది. అది లాస్ట్ కట్ చేసి అమ్మాయిల కోసంకి అబ్బాయిల కోసం అమ్మాయిలు చెప్తారు చూడడానికి. ఇది అందాల ఓ రాక్షసి, ఇప్పుడే చూశానండి. ఓ అందాల రాక్షసి సినిమా మాత్రం సూపర్ హిట్ ఉందండి. అది కనీసం ఇంటర్వెల్ దాకా ఆ 3 అమ్మాయిల్ని మొత్తం ఆట ఆడిస్తాడు హీరో గారు. అబ్బా సినిమా మొత్తం ఇది హిట్ ఉంది అనుకున్నా. ఇంటర్వెల్ తర్వాత ఇక ఒక మేడం గారు హీరో గారిని మస్తు ఆట ఆడిస్తుంది. ఇక తర్వాత మేడం గారు ఆ గుత్తి కోసేస్తుంది. అబ్బా ఇక అది తర్వాత అది ఆడేసేసుకుని వస్తాడు. ఇక నుంచి నీ సంగతి చూస్తా అని అర్ధాంగి లెక్క ఓ కాంచన లెక్క వస్తాడు. అబ్బా సూపర్ హిట్ అయింది, అది సూపర్ ఉంది సినిమా. ఏంటంటే అది ఆ గుర్తు అది గుత్తి కోసేసింది. ఎట్టంటే ఇక నుంచి నువ్వు ఆడవాళ్ళని మోసం చేయొద్దని గుత్తి కోసేసింది. మోసం చేసే ప్రతి ఒక్కరికి గుర్తి కోయడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు, కానీ ఇక మేడం గారికి ఎంత కోపం వస్తే లాస్ట్ కు ఆ 3 అమ్మాయిల్ని చంపేసింది కదా, ఇటు లాస్ట్ అమ్మాయిని చంపేయాలని ప్లాన్ చేస్తారు, గుర్తుకొచ్చేసింది. అట్లా ఇప్పుడు అది ఫస్ట్ హాఫ్ కాదు, ఇంకా
ఇంకా 2 బిట్ కూడా వస్తా చూడండి. ఆ సినిమా బాగుంది, చూసాము, సూపర్ గా ఉంది సినిమా. మాయ మంత్రాలు అట్లా, కానీ అట్లా అమ్మాయిలు ఎవరిని కూడా అట్లా పాడు చేయకూడదు, అది ఒకటి అలా ఉంది. కానీ అంత సూపర్ బాగుంది. మేడం ఎమ్మెల్యే ఎవరన్నా రియాలిటీలో చేశారా అమ్మాయిలు ఎవరు మోసం చేసి చేశారా? అంటే అన్ని పర్సనల్ కదా, పర్సనల్ కదా, అవును చెప్పండి. అంటే అట్లా అంటే మా ఫ్రెండ్ కి అయింది అలాగా. మీకు అవ్వలేదు మేడం? ఆహా, ఓకే మేడం. ఈ సినిమాలో మీకు ఏ సీన్ బాగుంది మేడం? నాకు ఈ సినిమాలో ఇట్లా పెట్టుకుని ఇట్లాగా చేస్తది కదా, అది నచ్చింది. ఏం చేస్తుంది మేడం? అదే అట్లా పెట్టుకుని వసీకరణ నచ్చింది. ఉప్పేనా? అంటే మోసం చేసే ప్రతి అమ్మాయికి వశీకరణ చేసి అది ఓకే, కోసేయడం ఓకే, ఓకే, ఓకే. ఇంకొక మాట, ఎన్ని మాటలు? చెప్పండి. హలో, హాయ్ మేడం. హాయ్ అండి. ఎలా ఉంది మేడం ఈ సినిమా మీకు? బాగుందండి. ఏం బాగుంది మేడం ఈ సినిమాలో? సినిమాలో బాగుండవు అంటే అండి, ప్రతి ఒక్కరు నమ్మి మోసపోతారు కదా. ఈ సినిమా చూస్తే నమ్మి కూడా మోసపోకూడదు అని ఒక ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది. రియాలిటీలో ఎవరు మనం మోసపోయారా? లేదు, లేదా మేడం? ఈ సినిమాలో ఏ సీన్ బాగుంది మేడం మీకు? సీన్ అంటే అన్ని బాగున్నాయండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే పిల్లల బట్ట పిల్లల వలన అవగాహన కూడా వస్తుంది. తల్లిదండ్రులు బట్టి పిల్లలు అలా మారిపోతుంటారు. ఏంటంటే వాళ్ళలో కూడా కొంచెం తల్లిదండ్రుల కేర్ ఉంటే గనక ఇలా అవ్వరు అని చెప్పడానికి కూడా ఇది ఒక ఓకే, థాంక్యూ. నిదర్శనం. మేడం హాయ్ అండి. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సినిమా ఓ అందాల రాక్షసి సినిమా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. ఒక లేడీస్ కి జెంట్స్ కి ఒక మెసేజ్ చాలా సూపర్ గా ఉంది. అందరూ చూడవలసిన సినిమా. ఎందుకంటే సినిమా బాగలేదని చెప్పట్లేదు. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు మంచిగా రాసి స్టోరీ జనాలకి అందించారు. చాలా చాలా సూపర్ గా ఉంది. ఫ్యామిలీతో వచ్చి అందరూ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. చాలా సూపర్ డూపర్ గా ఉందండి ఈ సినిమా. నాకైతే బాగా నచ్చింది. అందులో ఒకటి ఈ ఉప్పెన సినిమా ఒకటి ఉంది కదండి, ఆ ఉప్పెన సినిమాలో ఒకటి ఉంది, బాగా చేశారు. ఓకేనండి. ఎలా ఉంది మేడం సినిమా? సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు లేడీస్ కి జరిగే అన్యాయం కోసం తీశారు, చాలా బాగా తీశారు. హీరో గారు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు వచ్చి చూడవలసిన సినిమా ఇది. ఫ్యామిలీ అందరు ఫ్యామిలీతో ఆడవాళ్ళకి అవును చాలా సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి చూడవలసిన సినిమా ఇది. ఫ్యామిలీ వచ్చి అందరు చూడాలి. చాలా బాగుంది సినిమా. హీరో గారు కూడా చాలా బాగా చేశారు. బయట ఇచ్చారు. ఓ అందాల రాక్షసే ఎక్కడ ఉన్నావమ్మా? అసలు ఏమన్నా ఉన్నా సినిమా అసలు మామూలు లేదు భయ్య, క్రేజీగా ఉంది. అసలు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మాత్రం అద్దరిపోయింది. హీరోయిన్స్ ముద్దు గుమ్మలు మామూలుగా లేరు, చాలా చాలా బాగున్నారు నిజంగా. స్టార్టింగ్ అయితే అసలు ఇంట్రడక్షన్ మాత్రం మామూలుగా క్రేజీగా ఉంది ఇంట్రడక్షన్. అలాగే నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి సంబంధించి ఓ అందాల రాక్షస అనే సినిమా టైటిల్ కి తగ్గట్టు ఉంది భయ్య సినిమా. యూత్ కి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అలాగే సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ వేరే లెవెల్లో ఉంది బ్రదర్. మన హీరో గురించి చెప్పాల్సిన అవసరం, మనోడు అయితే క్రేజీగా చేసిన. ఉప్పెన సినిమా అయితే మీకు ఎంత క్రేజీ ఇచ్చిందో అంత మించి ఉంటుంది. ఉప్పెన సినిమా కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇందులో మాస్ మసాలాతో పాటు రొమాన్స్ కూడా చాలా బాగుంది అనమాట. ఖచ్చితంగా థియేటర్కి వచ్చే వాచ్ చేయండి. చాలా మంచి సినిమా, బాగా ఉంది. అలాగే యూత్ కి, ఒక లవర్స్ కూడా ఒక మంచి సినిమా అనమాట. అసలు మిస్ గా కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అన్నా. మేడం 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 అన్న మేడం 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 ఒక్క నిమిషం